హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్. మీరు చూస్తున్నది శ్రేయాస్ ఇన్ఫోటెక్. సో ఫ్రెండ్స్, ఇవాటి ఈ వీడియోలో తెలంగాణ పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి సంబంధించి అఫీషియల్ గా అంటే ఈ నెల మార్చ్ మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువడనుంది. యాక్చువల్ గా గత సంవత్సరం 15th ఫిబ్రవరి నాడే రిలీజ్ అయింది. కానీ ఈసారి ఎస్ఎస్సి హాల్ టికెట్స్ ఇష్యూ కొంచెం డిలే కావడం వల్ల కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఇందులో అడ్మిషన్ కోసం ఆన్లైన్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఈ నెల అంటే మార్చ్ మొదటి వారం నుంచి ఏప్రిల్ 22, 2025 వరకు గడివివ్వడం జరిగింది. వీటికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి మే 13 నాడు మీరు సెలెక్ట్ చేసుకున్న నియరెస్ట్ ఎగ్జామ్ సెంటర్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ కి సంబంధించిన హాల్ టికెట్స్ మీరు అప్లై చేసిన అప్లికేషన్ సక్సెస్ఫుల్ అవ్వగానే అప్లికేషన్ ప్రింట్అవుట్ తో పాటు హాల్ టికెట్ కూడా వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే దీని సెలెక్షన్ యొక్క రిజల్ట్ మెరిట్ లిస్ట్ జూన్ మొదటి వారంలో వెబ్సైట్ లో ఉంచడం జరుగుతుంది. ఇక ఆన్లైన్ అప్లికేషన్ కోసం అప్లై చేయడానికి ఓబీసీ అండ్ జనరల్ కేటగిరీకి 500 రూపాయలు గాను, అలాగే ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీకి 250 రూపాయలు గాను అప్లికేషన్ ఫీజు నిర్ధారించడం జరిగింది. అలాగే ఇక లేట్ ఫీ విషయానికి వస్తే అప్లికేషన్ చివరి తేదీ అంటే ఏప్రిల్ 22 నుంచి 24 వరకు 100 రూపాయలు అదనంగా, మరియు అలాగే ఏప్రిల్ 25 నుంచి 27 వరకు 300 రూపాయలు అదనంగా తత్కాల్ ఫీ పే చేసి అప్లై చేసుకోవచ్చు. ఇక అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి కేవలం ఆధార్ కార్డ్ అండ్ మరియు క్యాప్ సర్టిఫికేట్ యొక్క నంబర్ కంపల్సరీ కావాల్సి ఉంటుంది. ఇక అప్లై చేయడానికి కావాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఎస్ఎస్సి లేదా ఈక్వల్ గా చదివిన ఎగ్జామ్ హాల్ టికెట్ నంబర్ మాత్రమే కావాలి. ఇక అప్లై చేయడానికి కనీస అర్హత విషయానికి వస్తే 31 డిసెంబర్ నాటికి కనీస వయసు 15 సంవత్సరాల నుండి ఎస్ఎస్సి పాస్ లేదా ఫైనల్ ఇయర్ చదువుతూ ఉండాలి. ఇక ఎగ్జామ్ పేపర్ అండ్ సిలబస్ విషయానికి వస్తే 150 మార్కుల క్వశ్చన్ పేపర్ తో 2.5 hours టైం ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 60 మార్క్స్ వచ్చేసి మ్యాథ్స్ కి, 30 మార్క్స్ ఫిజిక్స్ కి, 30 మార్క్స్ కెమిస్ట్రీకి, అలాగే 30 మార్క్స్ బయాలజీతో ఆబ్జెక్టివ్ టైప్ ఓఎంఆర్ షీట్ ద్వారా మల్టిపుల్ చాయిస్ లో ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక అలాగే క్యాండిడేట్ సెలెక్షన్ అనేది ఎగ్జామ్ లో క్వాలిఫై అయ్యి వచ్చే మెరిట్ లిస్ట్ మార్కుల ఆధారంగా ఫస్ట్ ప్రిఫరెన్స్, స్పోర్ట్స్ అండ్ ఎన్సీసీ కోటాలో సెకండ్ ప్రిఫరెన్స్, క్యాస్ట్ పరంగా ఎస్సీ ఎస్టీ బీసీకి థర్డ్ ప్రిఫరెన్స్ ఇవ్వనున్నారు. సో ఇప్పుడు చివరిగా దీనికి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ లో మనమే మన మొబైల్ లో ఎలా అప్లై చేయాలో వివరంగా లైవ్ లో ఒక వీడియో చేశాను. అది పైన ఐ బటన్ అండ్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది. మీరు చూసి మీ మొబైల్ లోనే అప్లై చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్.